రాథోడ్ గారు, అట్లాగే టీఆర్ఎస్లో మొదటి నుంచి కూడా చాలామంది కూడా కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఇవాళ తెలంగాణ మహిళలను జాగృతం చేస్తూ ఇవాళ అనేక ఉద్యమాలలో కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి మడిమే తిప్పని పోరాటం ఏదైతే ఉందో. సోదరిమణి పాట పాడతారా? ఒక పాట. ఇప్పుడు సోదరిమణి ఒక పాట పాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము, కానీ మహిళలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమస్యలు ఏంటో సమూహంగా పాట రూపంలో వివరిస్తున్నాను. ఇదే కథ ఇన్నాళ్ళుగా జరుగుతుంది నలువైపులా, ప్రతిరోజు ఇన్నేళ్ళుగా మరణిస్తున్నది ఆడదిలా. ఆడదానిగా పుట్టడమే చేసిన పాపమా, మగవాడికి బలి అవ్వమని ఆ దేవుడు పెట్టిన శాపమా. భయం భయంగా బ్రతికే రోజులు ఎన్నడు మారునో, పాశవికంగా జరిగే దారులు ఎప్పుడు ఆగునో. భయం భయంగా బ్రతికే రోజులు ఎన్నడు మారునో, పాశవికంగా జరిగే దాడులు ఎప్పుడు ఆగునో. ఇదే కథ ఇన్నాళ్ళుగా జరుగుతుంది నలువైపులా, ప్రతిరోజు ఇన్నేళ్ళుగా మరణిస్తున్నది ఆడదిలా. ప్రేమ పేరుతో నడివీధుల్లో నిలువున కాల్చివేస్తుంటే, పువ్వు లాంటి మా శరీరాలను కళ్ళ ముందు నలిపేస్తుంటే, అంగాంగాల వర్ణనతోటి సజీవంగా చంపేస్తుంటే, పసిపిల్లల సైతం వదలకుండా కామంతో కబలిస్తుంటే, మేమెవ్వరికి మొర వినిపించాలి, మేమెందులకు ఇక జీవించాలి. మేమెవ్వరికి మొర వినిపించాలి, మేమెందులకు ఇక జీవించాలి. ఇదే కథ ఇన్నాళ్ళుగా జరుగుతుంది నలువైపులా, ప్రతిరోజు ఇన్నేళ్ళుగా మరణిస్తున్నది ఆడదిలా. మా కూడా మనసున్నదని ఏనాటికి తెలుసుకుంటారో, దేహంపైనే మోహాన్ని మీరెప్పుడు మార్చుకుంటారో. మానవ జాతి మనుగడ మూలం ఆడదని అంటుంటారే, కంటికి రెప్పల కాపాడాల్సిన బాధ్యత మీరని ఎరుగరే. వికసించేటి పూదోటలు మేము, రక్షణ ఇచ్చే కంచె మీరు. వికసించేటి పూదోటలు మీరు, రక్షణ ఇచ్చే కంచె మీరు. ఇదే కథ ఇంకెక్కడా జరగొద్దు ఇక ఏ మూలా, పూజించకున్న బ్రతికేటి వరమీయండి చాలు ఇలా. ఇదే కథ ఇంకెక్కడా జరగొద్దు ఇక ఏ మూల, పూజించకున్న బ్రతికేటి వరమీయండి చాలు ఇలా. నిర్భయ లాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ పాటను ఇచ్చేయడం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు